కృష్ణపట్నం పోర్టు ప్రత్యామ్నాయ హార్బర్ నిర్మాణం 2014-19 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా మత్స్యకారుల కలలకి సాకారం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశమే కాదు, పెద్దలు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అధికారులు చెప్పినట్లుగా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా జెట్టి మినీ హార్బర్ స్థానంలో ఒక మెగా హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది. మినీ హార్బర్ నుంచి మెగా హార్బర్ నిర్మాణానికి మార్పు క్రమంలో 2017లో హార్బర్తో పాటుగా అక్కడ ఒక అనుబంధ పరిశ్రమల కేంద్రంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క హార్బరు 30 కోట్లు, 30 నుంచి 50 కోట్లు, 50 నుంచి 133 కోట్లు, చివరికి 288 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేదానికి 2018-19లో నిర్ణయం తీసుకొని మంజూరు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ అన్ని పనులు పూర్తి చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఆ యొక్క హార్బర్ని ఇప్పటికే చేపల వేట ప్రారంభమైంది. త్వరలోనే ప్రభుత్వం, స్థానిక నెల్లూరు జిల్లా బోట్ల అసోసియేషన్ కానీ, స్థానికులు కానీ అందరూ కలిపి ఏ విధంగా నిర్వహించాలనేది అధికారులు, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, బోర్డు చైర్మన్ సత్య గారు, కలెక్టర్ గారు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో హార్బర్ నిర్వహణ జరగబోతుంది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాస్తవాలకు దూరంగా ప్రైవేటు సంస్థలకి హార్బర్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనేటువంటి ప్రచారం, ప్రకటనలు కల్పించడం ఇది ఏమి కూడా వాస్తవం కాదు. శాసనసభ్యులు చెప్పినట్లుగా మంత్రి గారు మొత్తం అందరికీ మత్స్యకారు యొక్క ఒకటే చెప్పారు, వారు అక్కడ ఏ సమస్య వచ్చినా మేము బాధ్యత తీసుకుంటామని. ఈ జిల్లా గురించి, బోట్ల నిర్వహణ గురించి, మన మత్స్యకార గ్రామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి కొల్లు రవీంద్ర గారు, మంత్రి గారు, వారు గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా మనకెంతో చేశారు. వారి మామగారు 5 సంవత్సరాలు మంత్రిగా మనకెంతో అభివృద్ధికి సహకరించారు. ఈరోజు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, వారికి ఆ హార్బర్పై సంపూర్ణ అవగాహన ఉంది. మేమందరం కూడా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, మత్స్యకార గ్రామాలు, బోట్లు, వాటి నిర్వహణ, మన ప్రాంతాల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు చైర్మన్ సత్య గారు, ఎవరు కూడా అక్కడ పరిశ్రమలు రావడం ఎంత ముఖ్యమో మత్స్యకారుల యొక్క ప్రయోజనాలకి ఏ చిన్న ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా సమస్య వచ్చినా వాటిని పూర్తి బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు, నేను, మంత్రి గారు, చైర్మన్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా, ఎందుకంటే ఇది మనకి కొత్తగా ఒక పెద్ద హార్బర్ నిర్మించుకున్నాం. వాటి నిర్వహణ సమయంలో అనేక సమస్యలు వస్తుంటాయి. మనకి వాటన్నిటిని పరిష్కరించి హార్బర్ని నిర్వహించడంతో పాటుగా మన ప్రాంత ఉపాధి కల్పన కోసం అందరూ బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.